నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. టీడీపీ నుండి వైసీపీలోకి చేరిన 15 కుటుంబాలు. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు. తంగిరాల డ్యాంను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఈ ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే భ్రమ కల్పించారని వెల్లడించిన జీవి. నస్రాపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదంలో కాలిపోయిన వాహనాలు. వినుకొండపట్నంలోని 13వ వార్డు నుండి 15 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని, వీరికి పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని తెలిపారు. మరి ఇంకా పిల్లలందరూ కూడా చాలా మంది ఈరోజు మన పార్టీలోకి వీళ్ళందరికి కూడా నేను ఒకటే చెప్తున్నా, ఇంత భారీ ఎత్తున ఈరోజు ఇక్కడే కాదు ఆఫీస్ కాడ మరి ఇప్పుడు వెనుకొండలో కూడా చేస్తున్నారు. వీళ్ళందరూ పార్టీలో చేస్తున్నారంటే దానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన కానీ, అదేవిధంగా బీజేపీ వీళ్ళందరూ భక్తులు విధానంలో చూస్తుంటే వీళ్ళందరికీ చెప్పారు, మతతత్వ పార్టీలని పెద్ద పెద్ద మీటింగ్లు చెప్పారు శివయ్య సెంటర్లో. మరి ఇప్పుడు ఈనాడు మతతత్వ పార్టీ కాదా తెలుగుదేశం పార్టీ? బీజేపీ పార్టీలో జరగంటే మరి బీజేపీ అదేవిధంగా తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ కలయిక ఎలా ఉందంటే వరల పాలన మళ్ళా కావాలనే దానికోసం ఈ దొరలందరూ కలిసి వేసుకున్నటువంటి ఒక ప్లాన్ లో భాగంగా ఈ దొరలు ఒకటి కావాలనుకుంటున్నారు. పేదవాళ్ళందరి మీద యుద్ధం చేయాలనుకుంటున్నారు. ఇవాళ పేదవాళ్ళందరికీ మంచి జరుగుతూ ఉంటే, మంచి సంక్షేమం ఇస్తూ ఉంటే, ఆ పేదవాళ్ళ సంక్షేమం కానీ, పేదవాళ్ళకి అభివృద్ధి కానీ, పేదవాళ్ళ పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని వీళ్ళందరూ కలిసి మరి ఏదో విధంగా ఆయన్ని గద్దెదించాలనే ఆలోచన చేస్తా ఉంటే ఈనాడు ప్రజలంతా కూడా ఒక్కటై వివేక కంఠంతో చెప్తూ ఉన్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో తంగిరాల డ్యాంను కడతానని, కట్టకపోతే రాజకీయం నుండి తప్పుకుంటారని చెప్పిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వెంటనే రాజకీయాల నుండి తప్పుకోవాలని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. నూజెండ్ల తంగిరాల డ్యాం ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజలకు భ్రమ కల్పించి ఓట్లు వేయించని గెలిచిన తర్వాత దాని గురించి మర్చిపోయి తన అవినీతి సంపాదన మీద దృష్టి పెట్టిన నూజెండ్ల మండల ప్రజల్ని మోసం చేసినటువంటి బొల్లా బ్రహ్మనాయుడికి బుద్ధి చెప్తానన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తంగిరాల డ్యాంను కట్టి తీరుతామన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు ఎన్నికలకు ముందు తంగిరాల డ్యాము కట్టిస్తా, ఇక్కడ గొప్ప మహతరమైన కార్యక్రమం చేస్తాను, ఇక్కడ తంగిరాల డ్యాము కడితే నూజెండ్ల మండలం, వినుకొండ మండలం, 2 మండలాలు, పడమట పల్లెలు అన్ని కూడా సస్యశ్యామలం అయిపోతాయి, నాకు ఓట్లేయండి, నన్ను గెలిపించండి, తంగిరాల డ్యాము కట్టే బాధ్యత నాది అని చెప్పేసి ప్రగల్భాలు పలికాడు బొల్లా బ్రహ్మనాయుడు. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, అయినా మీరు తంగిరాల డ్యాము ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా.
అడుగుతున్నా బొల్లా బ్రహ్మనాయుడిని. ఈ రోజు చెప్తున్నాడు ఎందుకు గట్లేదయా అంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మేత కోసం అన్నాడు. ఈ రోజు మనం చూస్తున్నాం బ్రహ్మనాయుడు ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కునా అని పెద్దలు సామెత చెప్తారు. అరే గుక్క నీళ్లు మంచినీళ్లు ఇవ్వడం చేతగాని అసమర్థుడు బొల్లా బ్రహ్మనాయుడు ఈ రోజు గొంతెండిపోతుంది ప్రజలకి. గుక్క నీళ్లు కావాలని దాహం అంటే మంచి నీళ్లు ఇవ్వలేని అసమర్థుడు ఈ తంగిరాల డ్యాం కడతాడా? నువ్వు ఒక్క అవకాశం అంటే ప్రజలు నమ్మారు. తంగిరాల డ్యాం కట్టి బొల్లాపల్లి మండలం, నూజెండ మండలం, వినుకొండ మండలం, నూజెండ మండలం సస్యశ్యామలం చేస్తావంటే పాపం రైతాంగం నమ్మారు. ఈ రోజు రైతాంగాన్ని నువ్వు మోసం చేయలేదా? నువ్వు రైతాంగాన్ని ఎందుకు మోసం చేసావు బ్రహ్మనాయుడు అని అడుగుతున్నా. ఈ రోజు బొల్లా రైతులకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. నువ్వు ఆ రోజే చెప్పారు ఇంజనీర్లు, అయ్యా డ్యామ్ కట్టడానికి కుదరదు, ఇక్కడ డ్యామ్ కడితే పైన వెనకున్నటువంటి కొన్ని మునిగిపోతాయి, ఆడ ఫ్యాక్టరీలు ఉన్నాయి కొన్ని, ఆ ఫ్యాక్టరీలు మునిగే ప్రమాదం ఉంది. ఆ కరణం బలరాం గారి పొలం ఆ ఏరియాలో కట్టినటువంటి ఫ్యాక్టరీలు కొన్ని గ్రామాలు మునిగే ప్రమాదం ఉంది, కాబట్టి ఇక్కడ డ్యామ్ కట్టడం సాధ్యపడదు అని ఆ రోజే ఇంజనీర్లు నీకు చెప్పారు. అయినా పంచగట్టుకొని రైతుల్ని కేవలం ఓట్లు వేయించుకోవడం కోసమే రైతుల్ని మోసం చేయడానికే నువ్వు మాయ మాటలు చెప్పావు. కమిట్మెంట్ బొల్లా మాట అంటే కమిట్మెంట్ అంటాడు. ఏందే నీ కమిట్మెంట్? ఎక్కడన్నా ఒక్కటన్నా కమిట్మెంట్ కి చేసిన దాఖలాలు ఉన్నాయా? తంగిరాల డ్యామ్ అన్నావు, కమిట్మెంట్ అన్నావు, చేయలేదు. అలాగే వరకపుడిసెల ప్రాజెక్టు 6 నెలల్లో కడతాను లేకపోతే నా ముఖమే చూపించను అన్నావు. ఏమైంది నీ కమిట్మెంట్? ఓట్లే అడగనన్నావు, 6 నెలల్లో కట్టకపోతే ముఖమే చూపించనన్నావు. ఏమైంది నీ కమిట్మెంట్ అని అడుగుతున్నా బొల్లాని. అట్టగే వినుకొండకు ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ తెస్తానన్నావు, ఒక మంచి హార్టికల్చర్ అగ్రికల్చర్ కాలేజ్ తెస్తానన్నావు, ఎందుకు తీసుకురాలేదని అడుగుతున్నా. వినుకొండని ఒక పెద్ద పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దుతాను, పరిశ్రమలు తీసుకొస్తాను, వందలాది పరిశ్రమలు అన్నావు. ఎక్కడన్నా తీసుకొచ్చావా? కొత్తగా నువ్వేమన్నా ఒక ఫ్యాక్టరీ పెట్టావా? కొత్తగా నువ్వన్నా నీ సొంత డబ్బులతో నరసరాపేటలో లాభాల కోసం ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టావే, మరి వినుకొండలో ఎందుకు పెట్టలేదు? మరి వినుకొండకు నాకు 1000 కోట్లు ఉన్నాయంటావే, మరి ఒక ఫ్యాక్టరీ అన్న కొత్తగా ఎందుకు కట్టలేదు? కల్తీ పాలు అమ్మటానికి ఎప్పుడో ఆ ఫ్యాక్టరీ పెట్టావు. ఏం డైరీ దాని పేరు? వల్లభా డైరీ అని. కల్తీ పాలు అమ్ముకోవడానికి రైతులను మోసం చేయడానికి వల్లభా డైరీ పెట్టావు. మరి అది ఎప్పుడో పెట్టావు, కానీ ఇప్పుడు ఏం తీసుకొచ్చావు నువ్వు? కమిట్మెంట్ అని చెప్పేసి ఒక్క కమిట్మెంట్ కూడా నిలబెట్టుకొని ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది బొల్లా బ్రహ్మనాయుడు. కమిట్మెంటే విలువ లేనటువంటి వ్యక్తి బొల్లా బ్రహ్మనాయుడు. నేను అడుగుతున్నా, నువ్వు ఎందుకు కట్టలేదు తంగిరాల డ్యాము? ఇది పూర్తి అవదని తెలుసు నీకు, అయినా నువ్వు ప్రజల్ని కావాలని మోసం చేశావు. నువ్వు ఇక్కడికి వచ్చి అధికారులు ఎన్ఎస్పీ అధికారులు తీసుకొచ్చావు, మ్యాప్ ఒకటి పెట్టుకోనేడా అధికారులు తీసుకొచ్చి మ్యాప్ చూపించి ఇదిగో నేను టెంగరాల డ్యాం కట్టబోతున్నా, మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మండలాల్లో గ్రామాల్లో పంచాయతీలో మళ్ళీ మా వాళ్ళని గెలిపించమని చెప్పేసి మళ్ళీ రెండోసారి కూడా అబద్ధాలు ఆడావు. ఎమ్మెల్యే గెలవక ముందు నువ్వు ఎమ్మెల్యే గెలవటం కోసం తప్పుడు ప్రచారం చేసి తప్పుడు హామీలు ఇచ్చి నువ్వు ఓట్లు అడిగావు. గెలిచిన తర్వాత కూడా వదిలిపెట్టలేదు నువ్వు రైతుల్ని. గెలిచినా కూడా రెండోసారి నువ్వు మోసం చేశావు. అధికారులు అవ్వదు అని చెప్పినా గానీ అదే అధికారులు తీసుకొచ్చి మ్యాప్ పెట్టి నువ్వేదో పెద్ద ఇంజనీర్ అయినట్టు, నువ్వేదో పెద్ద పోటుగాడు అయినట్టు మ్యాప్ పెట్టి పెద్ద ఇంజనీర్ కంటే ఎక్కువైనట్టు ఫోజులు పెట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినావు నువ్వు. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారమై ఉన్న బీజేపీ ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ కూటమికి పిలుపునివ్వటం శుభపరిణామం అన్నారు. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అధోగతి పాలు చేశాయని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి జగన్ కు చెక్ పెట్టేందుకు సంసిద్ధమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల నుండి రాష్ట్రంలో సైకో జగన్మోహన్ రెడ్డి గారి పాలన, విధ్వంస పాలన ప్రజలు చూశారు, దుర్మార్గ పాలన ప్రజలు చూశారు. ఇలాంటి అరాచక పాలనకి, ఇలాంటి దోపిడీ పాలనకి ప్రజలు చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే రాష్ట్రాన్ని ఈ అరాచక పాలన నుండి విముక్తి చేయటం కోసం ఈరోజు కేంద్రం కూడా పిలిపించింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూటమి చంద్రబాబు నాయుడు గారిని అలాగే జనసేనని కూటమిలోకి ఆహ్వానించింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈరోజు విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విధ్వంస పాలనలో రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది.
రాజకీయ పార్టీల మీద ఉంది. అందుకోసమే ఈరోజు మళ్ళీ ఒక కూటమిగా ఏర్పడి టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకెళ్తున్నారు. రాష్ట్రంలో మంచి సుపరిపాలన అందించడానికి, రాష్ట్ర ప్రజలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం, రాష్ట్రాన్ని పునర్నిర్మించడం కోసం ఈరోజు 3 పార్టీలు ఒక శక్తిగా ముందుకెళ్తున్నాయి. ఈ అలయన్స్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. కారణం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో అలయన్స్ ఉన్నప్పుడు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన చంద్రబాబు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రపతిగా డాక్టర్ అబ్దుల్ కలాం ఒక మైనార్టీ సోదరుడైతే బాగుంటుందని ఆ రోజు చంద్రబాబు గారు సిఫార్సు చేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం కూడా ఒక మైనార్టీ సోదరుడికి రాష్ట్రపతి ఇచ్చి, దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి ఇచ్చి ఆ రోజు గౌరవించడానికి కారణం ఆ రోజు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు బీజేపీతో అలయన్స్లో ఉండటం వల్ల ఒక మైనార్టీ మరి ఆ రోజు అబ్దుల్ కలాం గారిని చంద్రబాబు గారు సిఫార్సు చేస్తే ఆ రోజు వాజ్పేయి గారు దాన్ని సమర్థించడం జరిగింది, సపోర్ట్ చేయడం జరిగింది. అందుకే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయ్యారు. ఈరోజు గర్వంగా చెప్తున్నాం, ఈరోజు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఆ రోజు ఆ ఉన్నత శిఖరాలకు ఎదిగారంటే వారి యొక్క గొప్ప గుణం, వారి యొక్క క్యారెక్టర్, దాంతోపాటు తెలుగుదేశం బీజేపీ యొక్క సపోర్ట్ వల్ల ఆ రోజు వారు రాష్ట్రపతి అయ్యారని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయాన్ని సాధించింది. అప్పుడే రాష్ట్రం బాగా రాజధాని 10,000 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం ప్రాజెక్టుకి నిధులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు. అట్లాగే ఎన్నో బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీ సోదరులకు ఎన్నో సంక్షేమ పథకాలు, దుల్హన్ పథకం, పెళ్లి కానుక లాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు చంద్రబాబు గారు. ఈ గత ఒక్క అవకాశం అంటే 2019లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి కొన్ని కారణాల వలన ప్రత్యేక హోదా ఇవ్వలేదని మరి ఆ రోజు బయటికి రావడం జరిగింది కూటమి నుండి. అందుకే ఈరోజు ఒక్క అవకాశం పేరుతో అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ సైకో ముఖ్యమంత్రి గారు ప్రజల్ని మోసం చేశారు, రాష్ట్రాన్ని లూటీ చేసి లక్షల కోట్లు దోచుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. విధ్వంసాలు తప్ప చేసిన అభివృద్ధి కనిపించట్లేదు రాష్ట్రంలో. అందుకే ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు, మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు కోసం 2014లో ఏ కూటమి అయితే ఉందో అదే కూటమి కావాలని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రం బాగుపడాలని, అభివృద్ధిలో దూసుకుపోవాలని, సంక్షేమ పథకాలు బీసీ, ఎస్సీ, మైనార్టీ సోదరులకు, దళితులకు సంక్షేమ పథకాలు అందాలని ఈ కూటమి అయితే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు ప్రజలు విశ్వసిస్తున్నారు. నస్రాపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్ ఆవరణలోని వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి వ్యాన్ పూర్తిగా తగలబడింది. గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ తాగి పడివేయడంతో అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఏంది నీళ్ళు రాదండి. వినుకొండ పట్టణంలోని స్నేహ సంగీత నాట్య అకాడమీ ప్రిన్సిపల్ పి ప్రతిమా సునీల్ ఆధ్వర్యంలో విదేశాలలో మలేషియా, శ్రీలంక, దుబాయ్లలో నాట్య ప్రదర్శన చేసి పురస్కారాలు అందుకున్నటువంటి పోలూరి మోక్షశ్రీ లాస్య, కారుపల్లి హర్షినలు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ అధినేత్రి గోనగుంట్ల లీలావతి అభినందించారు. ప్రిన్సిపాల్ ని కూడా శాలువాతో సత్కరించి పూలమాలతో అభినందించారు. ఈరోజు పిల్లలు విదేశాల్లో వారి ప్రతిభను చాటిన తర్వాత వారి ఇక్కడికి వచ్చిన తర్వాత లీలామండలంతో సంప్రదాయంతో
వాళ్ళని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య చాలా థ్యాంక్స్. ఇది మీరు సౌభాగ్య గారు కోరుకోవడం వల్ల అయింది. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. పిల్లలు ఎంత దేశ విదేశాలు దాటి ఎలా పర్ఫామ్ చేసినా సరే మనకి మెచ్చుకునేవారు, అభినందించేవారు, ప్రోత్సహించేవారు, ముందు కట్టేవారు లేకపోతే మరొక పర్ఫార్మెన్స్ అనేది ఇంకొక అడుగు ముందుకు అనేది వేయలేము. అలా వేయడానికి మాకు ఎంతో ప్రోత్సాహంగా లీలమైనగా చాలా చక్కగా మాట్లాడారు పిల్లలందరితో. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండి ఉండొచ్చు, లోపల చేయాలన్న ఆశ ఉండి ఉండొచ్చు, కాకపోతే ఎంత ఉన్నతమైన విద్య నేర్చుకుంటున్నామో పిల్లలకి నేర్చుకునేటప్పుడు తెలియదు. పెద్దవారు ఇలాంటి అభినందన సభలో మీరు తెలియజేయడం ద్వారానే పిల్లలకి అది అర్థమవుతుంది. చాలా చాలా థ్యాంక్స్. ఈ అభినందన సభ ముఖ్యంగా లాస్య, హర్షిని వీరిద్దరూ కూడా దుబాయ్లో జరిగిన నాట్య సమ్మేళనంలో మన సంస్కృతి సంప్రదాయాలని చాటి చెప్పడానికి జరిగిన నాట్య ప్రదర్శనలో వాళ్ళు నర్తించి వచ్చినందుకు జరుగుతుంది. దుబాయ్, మలేషియా, శ్రీలంక, ఇండోనేషియా వెళ్ళినా సరే దుబాయ్ ప్రత్యేకత ఏంటంటే మాకు అక్కడ గ్లోబల్ విలేజ్లో మా పిల్లల నాట్య ప్రదర్శన అనేది జరిగింది. గ్లోబల్ విలేజ్లో గత 4 సంవత్సరాలుగా ఎవరు కూడా ఒక క్రౌడ్ వచ్చినప్పుడు, అంటే చూడటానికి ఆడియన్స్ వచ్చినప్పుడు ఎవరు వాళ్ళని నిలబెట్టి ఉంచలేకపోయారంట. మేము మా పిల్లలతో ప్రదర్శన 8:30కి మొదలు పెడితే దాదాపు 11:30 దాకా వచ్చిన వాళ్ళు ఎవరూ కదలలేదు. అలా ఒకే స్టాండింగ్ క్రౌడ్ అలా కంటిన్యూస్గా ఉన్నందుకు గ్లోబల్ విలేజ్ వాళ్ళు స్పెషల్ అప్రిసియేషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇది ఎంతో గర్వకారణంగా చెప్తున్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరుగుతున్న సిద్ధం బహిరంగ సభకు వినుకొండ నుండి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో బస్సులు ఏర్పాటు చేయడంతో వినుకొండ నుండి భారీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరు ఆపలేరని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి మేదరమెట్లలో జరుగుతున్నటువంటి సిద్ధం సభకు మన వినుకొండ నియోజకవర్గం నుంచి స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలు టౌన్ నుంచి దాదాపుగా 30 నుంచి 35 వేల వరకు ఈ వినుకొండ నియోజకవర్గం నుంచి సిద్ధం సభకు బయలుదేరుతూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ గడిచిన 5 సంవత్సరాలలో పేద పేదలకు చేసినటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని చూసి ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన వీళ్ళందరూ ఏకతాటిపైకి వచ్చి వీళ్ళందరూ కూడా వారితో పాటు దుష్ట చతుష్టయమైనటువంటి మీడియా ఛానల్ అందరూ కూడా కలిశారు. కానీ ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో దేశంలో ఎన్నడూ ఎరగనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద కుటుంబానికి అందించారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలందరూ కూడా జగనన్న వెంటే నడుస్తున్నాం. ఈ రానున్నటువంటి ఎలక్షన్లలో 175కు 175 స్థానాలు జగనన్నకు మేము గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం. సిద్ధం సిద్ధం సిద్ధం. బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరుగుతున్న సిద్ధం బహిరంగ సభకు వినుకొండ మీదుగా వాహనాలు తరలి వెళ్తున్న నేపథ్యంలో వినుకొండ సీఐ సాంబశివరావు, రూరల్ సీఐ సుధాకర్, ఎస్ఐ కత్తి సరళలతలు ట్రాఫిక్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బందికి తగు సూచనలు చేశారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.